బావా అత్తయ్య పూరి చూస్తే ఏమనుకుంటారు బావా? ఏమైనా అనుకోని, ఐ డోంట్ కేర్. అనుకుంటే కవర్ చేయాల్సిన బాధ్యత నీదే. బావా వద్దు బావా. గగనానికి భువనం, భువనానికి గగనం, మన కోసం మనమంటూ నిలిచాయిలా. చినుకంత వర్షం, అణువంత పాశం, సంద్రాన్ని తాకింది సెలయేరులా. ఇది సంతోషమో మేఘ సందేశమో, హరివిల్లు విరిసింది నిశిలో ఇలా. మది సందేహమో విధి సందోహమో, ఇదిగో భూమి, వాటర్ తాగు. ప్రబంధాలుగా ఏంటా పూర్వ ఇది? ఈ కేపీ చెప్తుంది నిజమా? చెర్రీని బయటికి తీసుకురావడం కోసం మీరాకి ఈ గతి పట్టించావా? అయ్యో బావా, అంటే బావా కేపీ చెప్పినట్టు నేనింత పని చేస్తానని నువ్వు కూడా నమ్ముతున్నావా బావా? ఇంత జరిగాక కూడా మళ్ళీ నేను నిన్ను అనుమానిస్తే నాకంటే మూర్ఖుడు ఇంకెవరూ ఉండరా పూర్వా? శరత్చంద్ర గారు, నిజంగానే మీరు మూర్ఖులండి. అందుకే ఈ అపూర్వ చెప్పే మాటలు ఇంకా నమ్ముతున్నారు. కేపీ! నా బావని ఇంకొక్క మాట అన్నావో నువ్వు మీరా భర్తవని కూడా చూడు, చంపి మారేస్తాను. నువ్వే మీరని చంపేశాక కూడా ఇంకా ఏ ధైర్యంతో రచ్చిపోతున్నావు అపూర్వ? నోర్మోయ్! నా మీద నమ్మకం ఉంచినందుకు థ్యాంక్స్ బావా. ఎవరు ఎలా ఆలోచిస్తారో అలాగే తయారవుతారు అనడానికి ఈ కేపీ వీడి కొడుకే పెద్ద ఎగ్జాంపుల్ బావా. ఈ చెర్రీగాడిని బయటికి రప్పించడానికి మీరాకి ఈ పరిస్థితి కల్పించింది నేనే. కానీ నేను మీరాని చంపలేదు బావా. మత్తు మందిచ్చి పడుకోబెట్టానంతే. బేబీ వాటర్ తీసుకురా. ఇదిగో మమ్మీ. మీరా 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 లే. మీరా మీరా లే లే మీరా. లేమ్మా, పైకి లే, నెమ్మదిగా లే. వదినా, ముందు మంచినీళ్ళు తీసుకోమ్మా, తాగు. నాకేమైంది వదినా? నీకేం కాలేదమ్మా. అడుగో, చచ్చిపోయాడనుకుంటున్నా దొంగ నీ కొడుకొచ్చాడు.
అందరూ వాడు చచ్చిపోయాడు అనుకోలేదు. వాణ్ణి వాడే చంపేసుకుని నన్ను జైలుకి పంపించాలనుకున్నాడు మీరా? ఇప్పుడు చెప్పండి బావా, ఎవరు జైలుకెళ్ళాలి, ఎవరింట్లో ఉండాలి? ఖచ్చితంగా ఈ కేపీని చెర్రీగాడిని జైలుకు పంపించాల్సిందే. అన్నయ్య వద్దన్నయ్య. ప్రతిసారి నీ మొహం చూసే వెనకడుగు వేయాల్సి వస్తుంది. ఎస్ఐ గారు, ఇది మా ఇంటి వ్యవహారం. మా ఇంట్లో తులసి కోటతో పాటు ఇదిగో ఇలాంటి పిచ్చి మొక్కలు కూడా ఉన్నాయి. అయినా సరే నేను ఎవరిని అరెస్ట్ చేసి తీసుకెళ్లమని చెప్పలేను. దయచేసి మీరు వెళ్ళిపోండి. సరే సార్. కానిస్టేబుల్స్ మూవ్. మీరు కూడా బయలుదేరండి. ఎందుకురా చెర్రీ, మా అన్నయ్యకి వదినికి తలవంపులు తెచ్చి పనులు చేస్తున్నావు నువ్వు? ఇన్నాళ్ళు మీ నాన్నే అనుకున్నాను, ఇప్పుడు నువ్వు కూడా తోడయ్యావా? సరే పద, ఎప్పుడు తిన్నావో ఏంటో, రా లోపలికి వెళ్దాం పద. చూసావారా దరిద్రుడా, ఇదిరా నా దేవత. ఈ దేవత మీద మరొక్కసారి నీ రాక్షస నీడ పడిందో ఈసారి నువ్వు నా చెల్లెలి భర్తవని కూడా ఆలోచించను. చంపేస్తాను. నక్షత్ర, లేచిన వెంటనే కాదు, ఎప్పుడు వీడి మొహం చూసినా మనకు పాపమే అంటుకుంటుంది. నిన్ను చూస్తుంటే పాపం అనిపిస్తోంది కేపీ. ఇప్పుడు శోభ అక్కని చంపింది నేనే అన్న ఆఖరి తలుపు కూడా మూసుకుపోయినట్టే. సాధారణంగా ఎవరు తీసుకున్న గోతులో వాళ్లే పడతారంటారు. కానీ గొయ్యిల్లెవరు తీసినా అందులోకి తోసి నేనే పూడ్చి పెడతా.